ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర పోరు జరుగుతోంది. లెబనాన్ సరిహద్దులోకి ఇజ్రాయెల్ దళాలు వెళుతున్నాయి. సరిహద్దుల్లో హెజ్బుల్లా ఇజ్రాయెల్ దళాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పర కాల్పులకు దిగింది ఇరు దళాలు కూడా. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం తర్వాత మరింత దూకుడు పెంచింది ఇజ్రాయెల్. మరోవైపు లెబనాన్లోని బెకాలోయ ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. హెజ్బుల్లా స్థావరాలపై లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 1000 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ఇటు హెజ్బుల్లా వీళ్ళిద్దరి మధ్య బీభత్సమైన పోరు జరుగుతోంది. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లాకి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. లెబనాన్లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరో గాజా కాబోతోందా? లెబనీస్ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెబనాన్కి సంబంధించి లెబనీస్ ఇటు సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా టాప్ కమాండర్స్గా చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా హతమైన తర్వాత హెజ్బుల్లా మాత్రం తన దాడిని కొనసాగిస్తోంది. వైమానిక దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. మరీ ముఖ్యంగా హెజ్బుల్లాను పూర్తిగా తుదిముట్టించడమే తమ లక్ష్యం అంటోంది ఇజ్రాయెల్. ఇటు ఇరాన్కి సంబంధించి కూడా ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇరాన్ ఎవరి వైపు వెళుతుంది, ఎలాంటి మద్దతు ఉంటుంది అంటూ కూడా ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. హసన్ నస్రల్లా హతం తర్వాత హెజ్బుల్లా టాప్ కమాండర్స్ ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని హతమార్చుతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 1000 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇటు హమాస్కి సంబంధించి దాడులు చేస్తున్న నేపథ్యంలో గాజాలో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో చూసాం. దాదాపుగా 40,000 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. 41,000 మంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు లెబనాన్ మరో గాజా కాబోతోందా? ప్రస్తుతం ఇటువంటి చర్చ జోరందుకుంటుంది. అక్కడ ప్రజలు కూడా తమ ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు పరిగెడుతున్నారు. సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తున్నారు. బీరిట్ వరకు కూడా ఈ తీవ్రత ఉంది. ఈ నేపథ్యంలోని తమ దేశాన్ని వదిలి తమ ప్రాణాలని కాపాడుకోవడానికి లెబనీస్ తమ దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. వైమానిక దాడులు భీకరంగా జరుగుతున్న ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. హెజ్బుల్లా సొరంగాలు అలాగే వైమానిక ఆపరేషన్ కి సంబంధించి దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా సొరంగాలని అలాగే వైమానికంగా సంబంధించి అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వాటిని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. పూర్తిగా ఇటు దక్షిణ లెబనాన్కి సంబంధించి ఎటువంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయో మీరు చూస్తున్నారు. దక్షిణ లెబనాన్ సరిహద్దులోకి వెళుతోంది ఇజ్రాయెల్. వైమానిక దాడులకు దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్తిగా ఇటు హెజ్బుల్లాకి సంబంధించి ఎటువంటి దాడులు అక్కడ సృష్టించిందో మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఫవాద్ షుకూర్కి సంబంధించి హెజ్బుల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు ఫవాద్ షుకూర్కి సంబంధించి హతమార్చింది. ఆ తర్వాత ఇరాన్లో టెహ్రాన్లో మరి ముఖ్యంగా ఇస్మాయిల్ హనియేను హతమార్చింది ఇజ్రాయెల్. ఆ తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఆ తర్వాత ఇబ్రహీం అఖీల్ని హతమార్చింది హెజ్బుల్లా ఆపరేషన్కి సంబంధించి. హెజ్బుల్లా ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అఖీల్ని హతమార్చింది ఇజ్రాయెల్. ఆ తర్వాత 28వ తారీఖున హసన్ నస్రల్లాను హతమార్చింది. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. హెజ్బుల్లా ఒకటే చెబుతోంది,
ఎవరైనా సరే ఎంతమంది అయినా మరణించిన హెజ్బుల్లాకి సంబంధించి ఈ పోరాటం ఆగదు అంటూనే ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నబీల్ కౌక్ హెజ్బుల్లాకి సంబంధించి సెంట్రల్ కౌన్సిల్ డెప్యూటీ చీఫ్ నబీల్ కౌక్ని కూడా హతమార్చింది ఇజ్రాయెల్. భీకర దాడులు చేస్తోంది. లెబనాన్కి సంబంధించి సదరన్ లెబనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందా అంటే ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే కనుక సదరన్ ఇజ్రాయెల్కి సంబంధించి అక్కడ తమ పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా ఇజ్రాయెల్ పావులు కదుపుతోందనేది అర్థమవుతోంది. వైమానిక దాడిని అక్కడ వేగవంతం చేస్తోంది, ఉధృతం చేస్తోంది. అక్కడ ప్రజలు కూడా మరి ముఖ్యంగా సదరన్ లెబనాన్కి సంబంధించి అంటే దక్షిణ లెబనాన్ నుంచి వదిలి వెళ్ళిపోతున్నారు, ఇటు సిరియాకి వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది లెబనాన్కి సంబంధించి దక్షిణ లెబనాన్ వీడి ఉత్తర లెబనాన్కి వెళ్ళిపోతున్నారు మరికొంతమంది. ఇటువంటి భీకర పోరు కంటిన్యూ అవుతోంది. ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.